జనసేన నేత వారి కుమారులు వేధిస్తున్నారంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లా పెందురులో జరిగింది. జనసేన నేత పాండు కుమారులు నాగబాబు, సూరి కలిసి కొంతకాలంగా కావాలనే తమను, తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని అక్కాచెల్లెళ్లు ఆరోపించారు. తమపై వారు తప్పుడు ప్రచారం చేయడంతో పాటు కేసులు పెట్టారని, కాలేజ్ నుంచి వస్తుంటే వేధిస్తున్నారని బాధితులు తెలిపారు. జనసేనకు చెందిన వారు కావడంతో తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదంటున్నారు. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లుగా బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మహత్యాయత్నం తర్వాత బాధిత యువతిని ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. మా చెల్లెళ్ళు మేము కాలేజ్కి వెళ్తుంటే రోజు హెరాస్ చేస్తున్నారు. తిడతాం, ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి రౌండ్స్ చేసి తిట్టడం, ఇలాంటివన్నీ. గాజుల పాండు అనే అతను వాళ్ళ అబ్బాయిలు నాగబాబు ఫస్ట్ మెయిన్, అసలు ఆయన ఎక్కువ తిట్టేది. తర్వాత గాజుల సూరిబాబు, పాండు రంగారావు అని వాళ్ళు బాగా అరెస్ట్ చేస్తున్నారు. కాలేజ్కి వెళ్తుంటే దారిలో కూడా తిడుతూ ఉంటారు. మా చెల్లెళ్ళకి మొన్న 1 month బ్యాక్ ఫోన్ చేసి హెరాస్ చేశారు. కేసు పెడితే కేసు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. మేము వెళ్ళి కేసు పెట్టినా కూడా తీసుకోలేదు మా కేసు. మాకు పోలీస్ స్టేషన్ నాది అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేనకు వచ్చారు రీసెంట్గా. పోలీస్ స్టేషన్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది, మీ కేసులు ఎవరో తీసుకోరు అని చెప్పి ఆ కేసు ఇంకా తీసుకోలేదు, అది అలాగే ఉంది. మా పాపని మమ్మల్ని బతకనిచ్చేదట్టు ఏం కనపడతలేదు. అతను గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా 4-5 కేసులు పెట్టాడు. నువ్వు టీడీపీ వాడు, నేను మామూలుగా ఉంచునని రీసెంట్గా జనసేనలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో ఉన్నప్పుడు కూడా 10 కేసులు 12 కేసులు పెట్టాడు. ఈ టీడీపీ వాడు వీటి మీద రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కూడా వేధించాడు. అప్పుడే ఇదే అనుకున్నాం. మొన్న 1 నెల క్రితం నేను ఇంట్లో కాలు జారి పడిపోతే ఏంటో తాగాడని చెప్పి ప్రచారం చేశాడు. ప్రచారం చేస్తే మళ్ళీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను. నేను పిలిచి మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషనే నా అడ్డాలో ఉందని చెప్పి ఆయన బాగా విరవీగుతున్నాడు. బండి వేసుకుని ఒకసారి గొద్దపోయాడు. అప్పుడు కూడా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పాను. ఇంతవరకు మాకేమీ న్యాయం అనేది కనపడతలేదు.